హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పూర్ణి. నేనైతే ఎంట్రీ టికెట్ తీసుకొని మైసూర్ ప్యాలెస్లోకి అయితే వచ్చేసాను. మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ మైసూర్ ప్యాలెస్ 1912లో నిర్మించారు. దాదాపు 15 సంవత్సరాలు పట్టిందంట నిర్మించడానికి. ఈ ఏరియా మొత్తం 72 ఎకర్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ 4 ఎకర్స్ మాత్రమే ఉంటుంది. దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. కాకపోతే ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టి వెళ్ళాలి. ఇక్కడ ప్రజలు దేవాలయంగా భావిస్తారు ఈ ప్యాలెస్ని. ఈ వీడియోలో కనిపిస్తున్న కొన్నిటిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మవారి పంచలోహాలతో తయారు చేసిన మైసూర్ రాజువారి ఇంటి దేవత అనమాట. సో దీని తర్వాత చేస్తారు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. వైట్ ఇటాలియన్ మార్బుల్ స్టాచ్యూస్ బ్రిటిష్ వారు రాజుగారి గిఫ్ట్గా ఇచ్చారు. వీణా గణేష్ మండపం డిఫరెంట్ కలర్స్ మిర్రర్స్తో తయారు చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న హిందూ దేవుళ్ళు రాజస్థాన్ మార్బుల్తో తయారు చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది గోల్డెన్ అంబారీ. చాముండి అమ్మవారిని 5 km వరకు దసరా టైంలో ఊరేగిస్తారు. దీని బరువు 750 kgs ఉంటుంది. వుడ్తో తయారు చేశారు. గోల్డ్ ప్లేటింగ్ వేసి లోపల 80 kgs బరువు. ఇక్కడ ఫిరంగిలో దసరా టైంలో కొన్నిటిని ఫైట్ చేసి చూపిస్తారనమాట. మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. మనకి ఇక్కడ ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది కదా, దీన్నే రాయల్ వెడ్డింగ్ హాల్ అంటారు. ఇక్కడ రాజ ఫ్యామిలీస్ వెడ్డింగ్స్ అన్నీ ఇక్కడే జరిగేవి అంట. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి సిమెంట్ పిల్లర్స్ అనుకుంటారేమో, కానే కాదు, ఐరన్, క్యాస్ట్ ఐరన్ అంటారు. ఎన్ని సంవత్సరాలైనా మొత్తం తుప్పు పట్టకుండా ఇలానే ఉంటుంది. ఈ పిల్లర్స్ని స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. ఫ్లోర్ టైల్స్ అయితే సిరామిక్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ని 6 మంది పెయింటర్స్ కలిసి 26 వరకు పెయింటింగ్స్ని అయితే వేశారు. మొత్తం 13 సంవత్సరాలు పట్టింది పెయింటింగ్స్ వేయడానికి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని రియల్ ఇన్సిడెంట్స్ జరిగినవన్నీ బేస్ చేసుకొని ఈ పెయింటింగ్స్ అయితే వేశారు. కొన్నిట్లో అయితే దసరా ఉత్సవాలు ఎలా జరుపుకునేవారో ఈ పెయింటింగ్స్లో మనకు కనిపిస్తాయి. కొన్నిటినైతే నేను చూపించగలుగుతున్నాను. ఈ డోర్ అయితే బర్మా టేక్తో తయారు చేశారంట 200 సంవత్సరాల క్రితం. ఈ పెయింటింగ్లో కనిపిస్తున్న రాయల్ ఫ్యామిలీకి రాణి ఈమె భర్త ఎర్లీగానే చనిపోయారంట. 5 మంది పిల్లలు ఈమెని స్ట్రాంగ్ లీడర్ అని కూడా చెప్తారు. పిల్లలు పెద్ద అయ్యే వరకు రాజ్యాన్ని లీడ్ చేశారు, అందుకే స్ట్రాంగ్ ఉమెన్ అంటారు ఈమెని. పాదాలు కనిపించకుండా 16 గజాల వరకు అప్పట్లో చీరలు ఇలా ఉండేవన్నమాట. ఫ్యామిలీస్ ఫొటోస్ చూడండి. రాజు రాజా కృష్ణరాజు వడియార్ గారు, అతని పెయింటింగ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ 2 బ్రిటిష్ పెయింటింగ్స్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇన్విటేషన్స్. రాజులకి బర్త్డే వెడ్డింగ్స్కి ఇలా సెండ్ చేసేవారట. వీటిల్లో కొన్ని సిల్వర్ ఇన్విటేషన్స్ చూడండి, భలే ఉన్నాయి కదా.
రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అంటారు. వెడ్డింగ్స్కి ఇక్కడికి వచ్చి రెడీ అయ్యేవారంట. సిల్వర్ చైర్స్ చూడండి. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇసుక వేసి అప్పట్లో కుస్తీ పోటీలు చేసేవారంట. రాజుగారు చూసి గెలిచేవారికి బహుమతులు ఇచ్చేవారంట. ఈ స్టాట్యూ వచ్చి 24వ రాజు రాజా కృష్ణరాజు వడియార్ గారు. ఇప్పుడు మనం చూస్తున్న హాల్లో ఆడియన్స్ హాల్ అన్నమాట. మొత్తం 42 పిల్లర్స్ ఉంటాయి. మన పూర్వీకులు కాలం నాటి కట్టడాలైతే ఏం చెప్తామండి, మాటల్లో అయితే అస్సలు చెప్పలేను నేను. నిజంగా ఆర్కిటెక్చర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా నిర్మించారు. చూడండి, పైన చూస్తున్నాం కదా, ఈ పెయింటింగ్ సీలింగ్ వేసి ఉంచారు. చాలా బాగున్నాయి. మీరు ప్యాలెస్ వస్తే మాత్రం ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్లో కూర్చొని రాజుగారు అయితే దసరా ఉత్సవాన్ని చూసేవారంట. ఇది లాస్ట్లో అయితే నేను విజిట్ చేశాను. ఇది నాకు తెలిసి సమావేశం హాల్ అనుకుంటున్నాను. అక్కడ రాయల్ ఫ్యామిలీ రాణిగారు అయితే స్టాట్యూ ఉంది. ఈ రాజ్యాన్ని కొన్ని సంవత్సరాల వరకు పరిపాలించిన రాణి స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ లీడర్. ఈ హాల్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ తెలిస్తే. స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ అవగానే రోజెస్ అయితే కనిపిస్తాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా గార్డెన్స్లో వేసినట్లున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు అవి చూడగానే. ఇక్కడ కనిపిస్తున్న మైసూర్ ప్యాలెస్ స్టార్టింగ్ వ్యూ పాయింట్ ఇది. ఈ ప్లేస్ చూస్తున్నాం కదా, ఇక్కడైతే దసరా ఉత్సవాలు జరిగేవన్నమాట. ఫుల్ జనాలతో నిండిపోయి ఆ లోపల ప్యాలెస్ నుంచి రాజుగారు చూసేవారంట దసరా ఉత్సవాన్ని. ఫ్రెండ్స్, నేను మైసూర్ లోపల ఎలా ఉంటుందో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను, మీకు చూపించాను కూడా. అండ్ ఒకటైతే మిస్ అయ్యాను, ఏంటంటే రాజుగారు ఏనుగుల్ని వేటాడి తలని మైసూర్ ప్యాలెస్ లోపల పెట్టారు. సో ఏంటంటే నేను అది క్లిప్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది నా వీడియోలో. సో అది అయితే నేను మిస్ చేశాను. మీరు నైట్ టైం ప్యాలెస్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా చూడండి నాతో పాటు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.